ఒడిస్సీ ఎండింగ్ చూసిన చాలా మంది ఒకే క్వశ్చన్ అడిగారు. ఒడిసియస్ 20 years తర్వాత ఇంటికి వచ్చాడు, ట్రాయ్ వార్ కూడా గెలిచాడు, ఇతికాని కూడా సేవ్ చేశాడు. మరి అలాంటి లెజెండరీ కింగ్ ఎందుకు థ్రోన్ మీద కూర్చోలేదు? ఎందుకు ఆ క్రోన్ ని టామ్ హాలండ్ చేతిలో పెట్టి తను వెళ్ళిపోయాడు? ఇది సింపుల్ ఫాదర్స్ అనే ఎమోషన్ కాదు. క్రిస్టోఫర్ నోలన్ ఈ ఒక్క డెసిషన్ తో ఎంటైర్ మూవీ మీనింగ్ నే మార్చేశాడు. యాక్చువల్లీ ద ఒడిస్సీ ఎండింగ్ ఒక కింగ్ గురించి కాదు, ఒక జనరేషన్ ఎండింగ్ గురించి. ఎండింగ్ లో టామ్ హాలండ్ కి మచ్ నీడెడ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాగే స్టోరీని ఇంకా థీమాటికలీ ఎలివేట్ చేశారు. టామ్ హాలండ్ క్యారెక్టర్ ని మనకి ముందు ఒక వీక్ అండ్ కన్ఫ్యూజ్డ్ ప్రిన్స్ గా చూపిస్తారు. ఎన్ని ఇయర్స్ అయినా తిరిగి రాని ఫాదర్ కోసం వెతుకుతూ హెల్ప్లెస్ గా కనబడతాడు. తనని తాను ప్రూవ్ చేసుకుందామని చాలా డెస్పరేట్ గా ట్రై చేస్తూ ఉంటాడు. సినిమా మొత్తం టామ్ హాలండ్ క్యారెక్టర్ వల్ల షూటర్స్ ని ఫైట్ చేసే సీక్వెన్సే ఉంటాయి. రాబర్ట్ ప్యాటిన్సన్ థ్రోన్ ని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తూ ఉంటాడు. సో తనతో ఒకవైపు ఫైట్ చేస్తూ ఇంకోవైపు తన ఫాదర్ ఇంకా చనిపోలేదు, బతికే ఉన్నాడని ఎలాగైనా ప్రూవ్ చేయాలనుకుంటాడు. ఫైనలీ ఓడిసియస్ ఇతికా కింగ్డమ్ కి రిటర్న్ వచ్చాక తనకి ఆపోజిట్ ఉండే షూటర్స్ అందరినీ చంపేస్తాడు. అది పూర్తయ్యాక ఓడిసియస్ చేసే మొట్టమొదటి పని రాజ్యాన్ని తన కొడుకు చేతిలో పెట్టి పెనలోప్ తో పాటు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతాడు. ఇదైతే మూవీలో టోటలీ అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాలి. ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే ఒడిసియస్ తిరిగి ఇతికా రాజ్యానికి వచ్చినాక తనే ఆ కింగ్డమ్ ని రూల్ చేస్తాడని మనం అంతా అనుకుంటాం. కానీ ఒడిసియస్ అలా చేయకుండా తన కొడుక్కి రాజ్యం ఇవ్వడానికి చాలా రీజన్. అంత పెద్ద రాజ్యాన్ని టామ్ హాలండ్ చేతిలో పెట్టి తనకుండే వీక్నెస్ ని రిమూవ్ చేయాలని అనుకుంటాడు ఒడిసియస్. ఎందుకంటే ఇన్ని రోజులు టామ్ హాలండ్ వాళ్ళ అమ్మ షాడోస్ లోనే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి మళ్ళీ కింగ్ అయ్యి ఆ రాజ్యాన్ని పాలిస్తే మళ్ళీ తన తండ్రి షాడోస్ లోకి వెళ్లాల్సి వస్తుంది. అలాగే ఒడిసియస్ ట్రయల్ లో చేసిన వైలెన్స్ అండ్ తప్పులకి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాడు. టామ్ హాలండ్ మూవీ మొత్తం వాళ్ళ నాన్న ఎంత పెద్ద వారియర్ అని కథలుగా వింటూ ఉంటాడు. అలాగే తను కూడా ఒక గొప్ప లీడర్ అవ్వాలని అనుకుంటాడు. టామ్ హాలండ్ కి ఆ క్రౌన్ ఊరికే ఇన్హెరిటెన్స్ వల్ల రాలేదు. స్టోరీలో తనకి చూపించిన హంగర్, ప్యాషన్, తను తీసుకున్న డెసిషన్స్, లైక్ ఎవరు వచ్చినా రాకపోయినా, సపోర్ట్ చేసినా చేయకపోయినా ఒక్కడే వెళ్ళి తన ఫాదర్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇలాంటి బ్రేవ్ డెసిషన్స్ వల్లే టామ్ హాలండ్ ఆ క్రౌన్ కి వర్తి అని మనకి చూపిస్తాడు. సో ఓల్డర్ జనరేషన్ ఒక టైం తర్వాత వెళ్ళిపోవాలి, కొత్త జనరేషన్ కి ఛాన్స్ ఇవ్వాలి అనే థీమ్ తో ఈ ఎండింగ్ రాసినట్టున్నారు. మూవీలో ఆ ట్రోజన్ హార్స్ సీక్వెన్స్ ని జ్యూస్ లా ని బ్రేక్ చేసినట్టు మనకి క్లియర్ గా చూపిస్తారు. మేబీ ఆ శాపాల వల్లే ఒడిసియస్ అండ్ అతని క్రూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. గ్రీక్ మిథాలజీలో జ్యూస్ లా అనేది ఎనిమీస్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా తప్పక పాటించాల్సిందనమాట. అలాంటి జ్యూస్ లా ని అడ్డు పెట్టుకుని ఒడిసియస్ ట్రాయ్ మీద యుద్ధం గెలుస్తాడు. ఎన్నో ఇయర్స్ నుండి వస్తున్న జ్యూస్ లా ని బ్రేక్ చేస్తాడు. దాంతో యుద్ధం గెలిచిన విషయం పక్కన పెడితే తన డౌన్ ఫాల్ ని తనే రాసుకుంటాడు. ఇండైరెక్ట్ గా ఓల్డ్ సైకిల్ ని బ్రేక్ చేస్తాడు ఒడిసియస్. అండ్ క్రిస్టోఫర్ నోలన్ కూడా దీని క్లైమాక్స్ లో పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తాడు. ఎందుకంటే కరెక్ట్ గా ఇయర్ 1200 BCE లో ఈ బ్రాంజ్ ఏజ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒడిసియస్ తన కొడుక్కి క్రోన్ ని ఇచ్చేసి తను చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలని చూస్తాడు. సో ఇలా ఒడిసియస్ నెక్స్ట్ జనరేషన్ కి టార్చ్ ని పాస్ చేస్తున్నాడు. ఇలా చేస్తే టామ్ హాలండ్ ఇతికాకి ఒక కొత్త స్టార్ట్ ని ఇస్తాడు. అలాగే ట్రాయ్ మీద జరిగిన వార్ వల్ల ఇతికాకి కొంచెం తక్కువ బర్డెన్ కూడా ఉంటుంది. ఈ ఫైనల్ యాక్టే సినిమాలో గ్రేటెస్ట్ సాక్రిఫైస్ అయ్యింది. టామ్ హాలండ్ కి ఒడిసియస్ రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళిపోవడమే తను ఇన్ని రోజులుగా ఫైట్ చేస్తున్న దానికి ఫలితం. ఇప్పుడు ఇతికా రాజ్యం టామ్ హాలండ్ కి ఒక క్లీన్ వైట్ పేపర్ లాంటిది. ఇతికా చరిత్రను మళ్ళీ తను తిరగరాసే అవకాశం తను దొరికింది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే క్రిస్టోఫర్ నోలన్ టేకింగ్ ఈ ఫిలిం ఫైనల్ యాక్ట్ ని డైరెక్ట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒడిసియస్ అండ్ పినోలోప్ వెళ్లే షిప్ ఒక సన్సెట్ లోకి వెళ్తున్నట్టు చూపిస్తాడు. అండ్ టామ్ హాలండ్ స్టడీగా గ్రౌండ్ మీద నిల్చుంటాడు. దీనికి మనం చూసేదానికైనా చాలా డీపర్ మీనింగ్ ఉంది. అంటే వాళ్ళ ఓల్డ్ జనరేషన్ టైం అయిపోయినట్టు, అలాగే కొత్త జనరేషన్ ఒకటి టేక్ ఓవర్ చేస్తున్నట్టు సింబాలిక్ గా చెప్పాడు. సో ఇన్ ద ఎండ్ మొత్తానికి ఈ టామ్ హాలండ్ ఆర్క్ ఏదైతే ఉందో వీక్ ప్రిన్స్ నుంచి స్టార్ట్ అయ్యి తన ఫాదర్ కోసం వెతుకుతూ తనని ప్రూవ్ చేసుకుంటూ లాస్ట్ లో ఇతికాకి కింగ్ అయ్యే ఈ టోటల్ ఆర్క్ ఏదైతే ఉందో అదే తను పడిన ఈ స్ట్రగుల్ కంతా ఒక గ్రేట్ రిజల్ట్ అని చెప్పొచ్చు. దాన్ని నోలన్ చాలా బాగా చూపించాడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టామ్ హాలండ్ క్యారెక్టర్ ని అంతగా చూపిలేదు అంటుండొచ్చు, బట్ హీ హాజ్ ఎ వెరీ గుడ్ ఆర్క్ అకార్డింగ్ టు మీ. ఫైనల్లీ టామ్ హాలండ్ కి క్రౌన్ తో పాటు పీస్ ఆఫ్ మైండ్ కూడా దొరుకుతుంది. ఇదంతా తన ఫాదర్ ఒడిసియస్ తీసుకున్న ఒక మెచ్యూర్ డెసిషన్ వల్లే జరిగింది. ఇదే నేను నోటీస్ చేసిన ఈ ఎండింగ్ యొక్క థీమ్ అండ్ లిటిల్ డీటెయిల్స్ అన్నమాట. మీరేమైనా నోటీస్ చేసి ఉంటే అది నేను ఈ వీడియోలో చెప్పకుండా ఉండుంటే మీరు కామెంట్ చేసి చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.